రాష్ట్రం ఏదైనా గాని కాంగ్రెస్ పార్టీ పవర్లు ఉందంటే ఆడ లెక్కనే అలాగుంది కదా. పవర్లకు వచ్చేదాకా ఓ ముచ్చట, వచ్చినాక ఇంకో ముచ్చట. మన తానే అనుకున్నాం, కర్ణాటకలో కూడా కథ గట్లనే కొడుతుంది. ఓ దిక్కు ఫ్రీ బస్ అసొంటి పథకాలు అమలు చేస్తున్నాం అని ఎలివేషన్లు ఇచ్చుకుంటేనే, ఇంకో దిక్కు ఇగో ఇట్లా పబ్లిక్ వెళ్ళి పైసలు గుంజుతుర్రు. కుడి చేయితోనిచ్చి ఎడమ చేయితోని గుంజుకున్నట్టు చేసుడంటే ఇదే చూడుర్రి. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పెట్టిన ఫ్రీ బస్ పథకం మీద ఇప్పటికే తీరొక్క వార్తలు ఇనొచ్చినాయి. ఒక్కోసారి అయితే ఆ స్కీమే ఎత్తేస్తారన్నట్టు కూడా ముచ్చట్లు ఇనొచ్చినాయి. కానీ ఇప్పుడు కొత్తగా అక్కడి మంత్రే చెప్పిన మాట బట్టి చూస్తే ఫ్రీ బస్ జయంగా సర్కార్కి అవుతున్న ఖర్చు తగ్గించుకునేందుకు బస్ టికెట్ల రేట్లు పెంచుతుర్రట. ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం జయంగా గవర్నమెంట్ కు తక్లీఫ్ అవుతుందని కర్ణాటక క్యాబినెట్ లో మాట్లాడుకొని బస్ టికెట్ రేట్లను 15% పెంచేందుకు ఓకే అన్నారట. కేఎస్ఆర్టీసీ, బిఎంటీసీ బస్సులల్లా జనవరి 5కెళ్లి కొత్త ఛార్జీలు అమలుకి వస్తాయని మంత్రి హెచ్కే పాటిల్ చెప్పిరట. కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ జయంగా నెలకు 417 కోట్ల ఖర్చు అవుతుందట. అందుకే ఇప్పుడు పెంచిన టికెట్ల రేట్లతోని రోజుకు ఏం తక్కువ 8 కోట్ల ఆమ్దాని అంటే నెలకు 240 కోట్లు వస్తాయని అందాజేసిరట. మరి కర్ణాటకను చూసే ఫ్రీ బస్ అసొంటి స్కీములు ఈడ కూడా దించిర్రు ఇక్కడి కాంగ్రెస్ లీడర్లు. మరి ఆయన ఫ్రీ బస్ పథకంతో రాయితున్న లాసును కవర్ చేసేందుకు కర్ణాటకలో కూడా రేట్లు పెంచిర్రు. ఈడ కూడా పెంచుతామంటారా ఏంది అని డౌట్లు పుట్ల కొద్ది రాబట్టినాయి ఇప్పుడు తెలంగాణ పబ్లిక్. అయినా వద్దంటే ఆగుతారా, ఆగుర్రే అంటే ఇంటరా, ఏం చేస్తారో చూడాలిగా అనుకుంటా ఎదురు చూడబట్టిర్రు జనాలు. పవర్లకు వచ్చుడే ఆలస్యం, పక్కా మా మార్కు చూయిస్తాం, మార్పు తెప్పిస్తాం అన్న కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ముచ్చట్లల్లా మాట నిలబెట్టుకున్నట్టే కొడుతుంది. ఇక అదే సోంటి వాటిలల్లా అనేది పని కట్టుకొని పబ్లిక్ కు చెప్పే అక్కరే లేదు. ఇక అలా అప్పులల్లా కూడా అలా మార్కు చూపించి జనాలకు షాక్ తెప్పిస్తుర్రు ఇట్లా. కారు సర్కార్ 10 ఏళ్లల్లా పగబట్టినట్టు పనిచేసి వ్యవసాయం దిగుబడిలా, పండే పంటలల్లా, సంక్షేమంలా రికార్డు కొట్టిందని చెప్తురు గాని ఎవరన్నా ఏడాది ఏలుబడిల్నే హస్తం పార్టీ కొట్టిన సరికొత్త రికార్డుల ముచ్చట చెప్తుర్రా? ఆగో అంతగానం హ్యాండ్ పార్ట్ వాళ్ళు ఏం రికార్డు కొట్టిర్రు అనంటే అప్పులల్లా పవర్లకు వచ్చినప్పటి సంది అన్ని కలిపి 1.68 లక్షల కోట్ల అప్పు చేసిరని లెక్క తేలిందట. ఇప్పటికే ఫస్ట్ ఏడాదిలా 1,38,117.84 కోట్ల అప్పు చేసి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా అవే కాకుండా వచ్చే 3 నెలల్లో ఆర్బీఐకి వెళ్ళి ఇంకో 30,000 కోట్ల అప్పు చేయబోతుందట రేవంత్ సర్కారు. దీంతోని కూడా కలిపి 15 నెలల్లో మొత్తం 1.68 లక్షల కోట్ల అప్పు కాబోతుంది. మరి కుర్చీలో కూస్తున్న ఇన్నొద్దులల్లనే ఇన్ని కోట్ల అప్పు అంటే రికార్డే కదా, మరి కాదా చెప్పురి? అగో మరి ఏదన్నా పథకం గురించో, ఇచ్చిన హామీ గురించో, అభివృద్ధి పనుల గురించో కాంగ్రెస్ వాళ్ళని అడుగుడే ఆలస్యం. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అప్పులు చేసి పోయిర్రు, రాష్ట్రాన్ని అప్పులల్లో ముంచి ఆగం చేసిర్రు అనుకుంటా కవర్ డ్రైవ్ చేసుకునేందుకు వెనక ముందుగారు. మరి ఏడాదిలనే ఇన్ని లక్షల కోట్ల అప్పులు వీళ్ళు ఎందుకు చేసినట్టో అనుకుంటా లాజిక్కులు గుంజుతుర్రు హస్తం పార్టీ తీరు చూసిన ఓటర్లు. అంటే అభివృద్ధి కోసం గులాబీ పార్టీలు అప్పు చేస్తేనేమో ఆగమైనట్టు, అదే కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మాత్రం అమోఘం అన్నట్ట అనుకుంటా కామెంట్లు కూడా వేస్తుర్రు కామన్ జనాలు. ఇట్లా అప్పులు చేసుకుంటా పోయి ఇచ్చిన హామీల ముచ్చట అడిగితే రేపు ఏం చెప్పుకొని మత్పరిస్తారో చూడాలిగా అనుకోవట్టిర్రు 6 గ్యారెంటీల గారడి అర్థమైన జనము.